బాగుంటుంది. ఎండిపోయింది, ఎండ వస్తుంది కదా, ఎండిపోయింది. చలో, ఏదైనా ఉంటే ఒక 10 టన్నులు ఫస్ట్ మన కంపెనీ నుంచి కొందామని డిసైడ్ అయిపోయింది. సో మొన్న ఆల్రెడీ కొంతమంది ఇట్లానే మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, ఇక్కడ మనకి 15 సంవత్సరాలు పెరిగినటువంటి డ్యూటీ ఏదున్నా సరే మన కంపెనీకి తెలియజేయాలి. నేనే కన్నులు మనకి ఏదైతే రిలేబుల్ కాస్ట్ ఉంటుందో ఆ కాస్ట్ నేనే నేను మీకేం భరోసా ఇవ్వను. ఇప్పుడు నేను ఇది కొని ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేసి బయట మార్కెట్లో రిలీజ్ చేయాలి. ఇక మీకు కూడా ఏంటి, ఎవరు కొంటుందంటే మా కంపెనీనే కొంటుంది, మేమే కొంటాము. మీటింగ్కి ఎంతమంది వచ్చారు? మీరు కాకుండా మళ్ళీ కూడా రాలేదు. రాలేదు మన ఇద్దరే వచ్చారు సార్. మన ఇద్దరు వచ్చారు. మన వాళ్ళు అందరూ హైదరాబాద్ ఆల్రెడీ మనం మీటింగ్స్లో చెప్పుకుంటాం. అది ఇప్పుడు సో అంటే అంత గ్రౌండ్ ఒక 80 కిలోమీటర్ అది బాడీ సిస్టమ్. కానీ అంతకంటే ముందు 2 విషయాలు చెప్పాలి. పెట్టిన పెట్టుబడి సేవింగ్ సెక్యూర్ ఉంటుంది, పెట్టిన పెట్టుబడి ఆదాయం. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు మొక్కల పైన ఆదాయంతో పాటు మూడో పాయింట్ వచ్చేసి కమర్షియల్ యాక్టివిటీస్ కలిగిన మెయిన్ రోడ్ ఫేసింగ్లో వెంచర్లో పెట్టుబడి పెడితే మొక్కల పైన ఆదాయంతో పాటు ల్యాండ్ అప్రిసియేషన్తో పాటు ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ ఈ అనుమానాలు, అపోహలు, ఇబ్బందులు ఎలాంటి లేని కంపెనీ అండి. సింపుల్గా చెప్పాలంటే మన కంపెనీ. సో చాలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటాం. మనకు మెయిన్ కావాల్సిందే అదనమాట. సో ఏదన్నా ఉన్నా కూడా మనం పర్సనల్గా కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. ట్యూస్డే వెన్స్డే నేను ఎదుర్కొన్నాను, కలిసి మనం మీటింగ్ చేస్తాం. ఇంకా శ్రీనివాస్ గారు మీరు చెప్తారా? రమేష్ గారు ఈరోజు మంత్ వరకు మనం అది వర్క్ కానీ ప్లాంటేషన్ గురించి ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ ఖమ్మంలో మా సొంత ఊరి వాళ్ళకి ఎక్కించారు. వాళ్ళు తీసుకున్నారు ప్రాజెక్ట్ తక్కువ ఉందని చెప్పి తీసుకున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే శ్రీగంధం ఎర్రచందనం 2 కలిపి పెట్టారు. అయితే ఇవి శ్రీగంధం చెట్లనే ఇంకో తొందరగా ముందుకు వస్తాయండి, అంటే కటింగ్ చేయాలి. ఇప్పుడు ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు కస్టమర్కి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా కటింగ్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కస్టమర్స్ వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఎలా కట్ చేస్తారు. సో మీకు ఎట్లా అవుతుందంటే రిజిస్ట్రేషన్ కానీ మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? మన హైదరాబాద్ సో ఇమీడియట్గా ఆన్లైన్ కానీ మీకు కంప్లీట్ ఎట్లా అంటే ఒక ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ఇక నేనేంటంటే మిగతా కంపెనీల వల్ల ఏదో ఫాలో అయిపోయి మన మీద మొక్కలు వేసేసి ఏదో సరే ఇదే ట్రాన్స్పరెన్సీ అని నమ్మించే ప్రయత్నం నేను చేయను. ఎందుకంటే ఇప్పుడు చాలా కంపెనీలు ఏంటంటే మొక్కలు వేసి ఫెన్సింగ్ వేయగానే మేము అసలు ఎలా అంటే ఏ ఒక్కరు కూడా మా అభివృద్ధి